జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మనం కొన్ని పూజలైతే చేసుకోవాలి కదా! అలాంటి పూజల్లో ముఖ్యమైన పూజ అయితే సప్తశనివార వ్రతము. ఈ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్‌లో చాలా మిరాకిల్స్ అయితే చూడగలిగాను. కంపల్సరీ ఈ వ్రతం వీలుంటే మీరు కూడా చేసుకోండి. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డైలీ వ్లాగ్స్. పూజ చేసుకోవడానికి ఖర్చు కూడా ఎక్కువ కాదు. తక్కువ ఖర్చులో నేనెలా చేసుకుంటున్నాను, ఏంటి అనేది అంతా కూడా చెప్తాను. పూజలనేసరికి అన్నీ కావాలి అంటే మనం యూట్యూబ్ వీడియోలో చూసేసి అవి ఇవి కొని అవి ఆ పూజ వరకు వాడి పక్కన పెట్టేయడం అలా కాకోకుండా ఉన్న దానిలోనే మనం ఎలా చేసుకోవచ్చు సింపుల్‌గా, ఈజీగా, తక్కువ ఖర్చులో అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను చూపించే అన్నీ కూడా కంపల్సరీ పూజలో ఉండాలి అని కూడా రూల్ ఏం లేదు. నాకన్నీ కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నిటితో చేసుకోగలిగాను. లేకపోతే అక్షింతలతో అయినా సరే పూజనైతే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో వచ్చేసేయండి చూద్దాము. ఏ శనివారం అయినా సరే ఈ వ్రతం అయితే ప్రారంభించుకోవచ్చు. నేనైతే శ్రావణ శనివారం లాస్ట్ శనివారం అయితే ఈ వ్రతం ప్రారంభించుకున్నాను. ఇది నాది 5వ వారం పూజ. ఫస్ట్ అయితే ప్రతి వారం చేసుకున్నట్లు ఈ వారం కూడా ఫస్ట్ పీఠానికైతే బాగా కడిగేసి చక్కగా నీట్‌గా ముగ్గు పెట్టేసుకొని పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి. నేనైతే ముగ్గు అయితే పెట్టలేదులే కానీ ఈ వారము పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాము. ఇది మా పాప చేసింది. ఇంకా అక్షింతలు కూడా కొన్ని కలుపుకోవాలి. అక్షింతలు ముందల కలుపుకున్నయి అయితే వాడుకోకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అక్షింతలు అయితే కలుపుకోవాలి. అంటే ముందల రోజు కలుపుకునే వేరే పూజలోకి వాడిని ఈ పూజలోకైతే వాడకూడదనమాట. ఇంకా తర్వాత స్వామివారి పటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని అయితే స్వామివారి కింద కొంచెం బియ్యం వేసి అప్పుడు స్వామివారి పటం అయితే పెట్టుకోవాలి. ఏదైనా పసుపు వస్త్రం వేసి దాని మీద స్వామివారి పటాన్ని అయితే ఉంచుకోవాలి. ఇంకా ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలి. నేనైతే ప్రతి వారము సేమ్ ప్రసాదాలు అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు అంటే పానకం, వడపప్పు, చలిమిడి కంపల్సరీ పెట్టాలి. అలాగే స్వామివారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టము. అది కూడా పెట్టాల్సిందేను. ఇంకా నువ్వుల లడ్లు, 7 నువ్వుల లడ్లు. ఈ పూజ నేను 7 నువ్వుల లడ్లు కంపల్సరీ పెట్టాలని స్టార్ట్ చేశా. ఈ పూజలో కంపల్సరీ అవి కావాలి. మనకి శనిగ్రహ బాధలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అందుకని చెప్పేసి అది పెడుతున్నాను. ఇంకా పళ్ళు ఏదో ఒకటి పెట్టాలని అరటిపళ్ళు పెడుతున్నా. ఇవైతే ప్రసాదాలు. ఇంకా నల్ల ద్రాక్ష కూడా చాలా ఇంపార్టెంటు. నేను నల్ల ద్రాక్ష విడిగా దొరకవు అని చెప్పేసి డ్రై నల్ల ద్రాక్ష ఉంటాయి కదా! అవైతే పెడుతున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ పూజలో ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఈజీగా అయితే అయిపోతది. అన్నీ అరేంజ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడతది కదా! నాకు మా హస్బెండ్, మా పెద్ద పాప ఇంట్లో ఉంటున్నారు కాబట్టి పూజ అయితే ఈజీగా చేసుకోగలుగుతున్నాను. ఇంకా కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన అంటే ఫస్ట్ కలశంలో సగం నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు, తులసి దళాలు అవన్నీ వేసుకోవాలి. ఒక రూ. 1 కాయిన్ కూడా వేసుకోవాలి. వీలుంటే స్వామివారి కాయిన్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. అందుకని రూ. 1 కాయిన్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే 4 తమలపాకులు 4 వైపులా ఉంచుకొని దానిలోకి ఒక కొబ్బరికాయ పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టి అలంకరించుకోవడమేను. ఇంకా పసుపు గణపతిని కూడా రెడీ చేసుకొని ఇంకా అన్నిటికీ గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. స్వామివారి పటానికైతే నేను తులసి మాల వేస్తున్నాను. స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి, లేకపోతే అంటే మనకి అవైలబుల్‌గా లేవు, మనం అయన్నీ కొనుక్కునే శక్తి లేదు అనుకుంటే ఏం కాదు. ఒక్క తులసి దళం సమర్పించుకున్నా కూడా స్వామివారు సంతోషిస్తారు. ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు కదా! మన పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి, మనకున్నంతలో అయితే చేసుకోవాలి. అనవసరంగా మరీ ఎక్కువ ఖర్చు పెట్టేసి అంటే డబ్బులుంటే ఏం కాదు. లేని వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఓవర్‌గా డబ్బులు ఖర్చు పెట్టేసి చేయాల్సిన అవసరం లేదు. మనకున్న దానిలో చక్కగా స్వామివారిని అలంకరించుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఏమి కొనేయలేదు. నేను ఈ పూజకు కొనేదేంటంటే అరటిపళ్ళు, తమలపాకులు అంతే ఈ పూజకు నేను కొనేది. ఇంకా అన్నీ కూడా నాకు ఇంట్లోనే ఉన్నాయి. ఈ పువ్వులు అన్నీ కూడా పువ్వులు, తులసి దళాలు ఇవన్నీ కూడా నేనే బయటికెళ్ళి తెచ్చుకుంటాను. అంటే బయట వేరే దగ్గర దొరుకుతాయి అనమాట. వెళ్ళి కోసుకొచ్చుకుంటాను. ఇంకా ఇవి మందారాలు ఇవన్నీ కూడా మా హస్బెండ్ కంపెనీ నుంచి తీసుకొస్తారు. ఇంకా నేను కొనుక్కునేది ఒక తమలపాకులు, అరటిపళ్ళు వారము. ఇంక ఏమి ఖర్చు పెట్టేదైతే ఏముండదు నాకిందులోను. ఉండి ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయము. లేని వాళ్ళు కూడా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేరు కదా! అందుకని అయితే చెప్తున్నాననమాట. మనము ఏదన్నా యూట్యూబ్‌లో ఆ పూజ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా వస్తువు చూపిస్తే, ఆ వస్తువు కొనేయాలి లేకపోతే ఆ పూజ అట్లా చేయలేము అనుకుంటాము. అది తప్పు. దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని చేసుకోగలుగుతున్నాం అనేదే ఇంపార్టెంటు. ఇంకా ఇది 5వ వారం కాబట్టి 5వ వారము 5 దీపాలైతే పెట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ వారము ఒక దీపం పెట్టుకున్న పిండి దీపము, రెండో వారం 2 దీపాలు. మామూలుగా నార్మల్
దీపం కుందులేమో 2 పెట్టుకుంటాను. ఈ పిండి ప్రమిదలు మాత్రం ఏ వారం అంటే రెండో వారం 2, మూడో వారం 3 అలా ఐదో వారం కాబట్టి 5 దీపపు పిండి ప్రమిదలైతే పెట్టుకున్నాననమాట. నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తూ ఉన్నాను కదా! ఒక్కొక్క దానిలో 7 ఒత్తులైతే వేసుకున్నాను. నిత్య దీపంలో మాత్రం అంటే నార్మల్ దీపపు కుందులు పెట్టుకుంటాం కదా! అందులో 2 ఒత్తులు ఒక దానిలో, 3 ఒత్తులు ఒక దానిలో వేసుకున్నాను. ఇంకా చక్కగా ఆ దీపాన్ని పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. చాలామంది పసుపు, కుంకుమతోటి నామాలైతే దిద్దుకుంటారు. ఏం కాదు పెట్టుకోవచ్చు అలా కూడా. కాకపోతే వీటిని మేము తీసుకుంటాం అంటే తింటామనమాట. అందుకని చెప్పేసి నేను పసుపు, కుంకుమ బొట్లు అయితే ఏమి పెట్టలేదు ప్రమిదలకి. అవి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపపు ఆ పిండి ప్రమిదల్ని మేము తినేస్తామనమాట మా ఫ్యామిలీ అందరం కూడా. అందుకని చెప్పి ఏ విధమైనటువంటి బొట్లు అయితే పెట్టలేదు వాటికి. అన్నీ రెడీ చేసుకుని, అన్నీ సర్దుకున్న తర్వాత ఫస్ట్ అయితే చక్కగా నిత్య దీపారాధన అంటే దీపపు కుందులుంటాయి కదా! అవి 2 వెలిగించుకుని ఫస్ట్ పిండి దీపాలు వెలిగించకూడదు. ఈ 2 దీపాలు వెలిగించుకుని గణపతి పూజ అయితే చేసుకోవాలి. ఫస్టు భూశుద్ధి అవన్నీ చేసుకున్న తర్వాత చక్కగా గణపతికి ఆచమనం అవన్నీ చేసుకున్న తర్వాత గణపతి స్వామికి అదాంగ పూజ అయితే చేసుకోవాలి. ప్రతి వారము అయితే నేను అంటే మంత్రాలు నేను చదువుతుంటే మా హస్బెండ్ పూజ అయితే చేస్తారనమాట. అన్నీ సమర్పిస్తారు స్వామివారికి. బట్ ఈ వారం డిఫరెంట్‌గా ఆయన చదువుతుంటే నేనైతే స్వామివారికి సమర్పించాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు నేను సమర్పించను. ఎప్పుడు కూడా ఆయన సమర్పిస్తా ఉంటారు. నేను బుక్ చదువుతా ఉంటాను. కొంచెం మంత్రాలు అవి నేనైతే స్పష్టంగా చదవగలుగుతానని చెప్పేసి నేను చదువుతాననమాట. ఈ వారము ఆయన చదువుతానన్నారు. అందుకని ఆయనకి అవకాశం ఇచ్చి నేనైతే పూజ చేసే అవకాశాన్ని తీసుకున్నాను. చాలా బావుంది అలా చేసుకున్నా కూడా. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. వీలైతే అవకాశం ఉంటే మాత్రం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అయితే ఈ వ్రతాన్ని చేసుకోండి. దానికి చాలా రిజల్ట్ అనేది ఉంటదనమాట. ఎందుకంటే ఇది నేను స్వయంగా అనుభవించాను. అందుకని చెప్తున్నా. మాక్సిమం పూజలు, వ్రతాలు అంటే ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకుంటేనే బావుంటది కదా! అవకాశం లేదు, మా వారు పూజలు చెయ్యరు, ఆయన ఇష్టపడరు అనుకుంటేనే ఒక్కళ్ళే చేసుకోండి. కానీ అవకాశం ఉంటే మాత్రం వదులుకోవద్దు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసైతే వ్రతం అయితే ఆచరించండి. చాలా బావుంటది. రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తది. ఆ భగవంతుడికి కూడా త్వరగా కరుణించాలనిపిస్తది. ఫ్యామిలీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వ్రతం చేసుకుంటేను. ఇంకా గణపతి స్వామికి నేనైతే పూజ చేసి లాస్ట్‌లో ప్రసాదం పెట్టి స్వామివారికి తాంబూలం సమర్పించి, మంత్రపుష్పం సమర్పించి ఇంక తర్వాత అయితే కలశారాధన అయితే స్టార్ట్ చేసుకున్నాను. కలశము ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. ఆనవాయితీ లేకపోతే అవాయిడ్ చేయండి. కలశారాధన స్టార్ట్ చేయబోయే ముందలే ఇప్పుడు ప్రమిదలు అంటే మనము పిండితో తయారు చేసుకున్న ప్రమిదలు ఉన్నాయి కదా! ఆ దీపాలన్నీ కూడా ఈ టైంలో అయితే వెలిగించుకోవాలి. దాని దగ్గర కొంచెం అక్షింతలు, పువ్వులు ఫస్టే పెట్టుకోవాలి దీపాల దగ్గర. అంటే దీపాలు కూడా స్వామివారితో సమానం కాబట్టి వాటిని కూడా మనం పూజించుకోవాలి. స్వామివారు అందులోనే ఉంటారని మనం నమ్మాలనమాట. నేనైతే కొంచెం పెద్దగా చేసుకున్న పద్దాక ఆయిల్ అయిపోయింది చూసుకోవాలన్న టెన్షన్ లేకోకుండా పూజ అంతా కూడా చక్కగా ఆయిల్ సరిపోయేటట్లు అంటే మధ్యాహ్నం 1:30 వరకు దీపాలు వెలిగేటట్లయితే ఆయిల్ ఎక్కువగా పోసుకొని అయితే చేసుకున్నాను. ఏ టెన్షన్ లేకోకుండా. తర్వాత అయితే పంచామృత అభిషేకం చేసుకున్నాను. ప్రతి వారం నేను చదువుతుంటే మా వారైతే పంచామృత అభిషేకం చేసేవాళ్ళు. ఈ వారం నేనే చేశాను అభిషేకము. ఆయనైతే మంత్రాలు చదువుతా ఉన్నారనమాట. నా దగ్గర స్వామివారి విగ్రహం గాని ఏమీ లేవు కాబట్టి రూ. 1 కాయిన్‌కే పంచామృత అభిషేకం అయితే చేసి స్వామివారి పటానికి ఒకసారి తగిలించి పంచామృతాలు పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత స్వామివారి అదాంగ పూజ. అసలు స్వామివారి అదాంగ పూజ చేస్తుంటే ఏదో తెలియని అనుభూతి అయితే కలిగింది. అది ఆస్వాదిస్తా చేయాలంటే చాలా స్లోగా చదువుకుంటా స్వామివారి ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క మంత్రంతో పూజించుకుంటా, ఒక్కొక్క పుష్పం సమర్పించుకుంటా చేసుకుంటే ఎంత బావుంటదో మనం అర్థం చేసుకుంటా చక్కగా మనసు పెట్టి చదివితే ఈ పూజ చాలా బావుంటది. ఈ వారం నాకైతే ఆ అదృష్టం దొరికింది. మా వారు ప్రతి వారం ఆయనే చేస్తారు. నేను జస్ట్ మంత్రాలు చదువుతా ఉంటాను స్వామివారి వైపు చూస్తా. ఈ వారం అయితే నేను పుష్పాలైతే సమర్పించాను. స్వామివారిని చూస్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా చేయడం అయితేను. ఇంకా స్వామివారికి అదంగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అష్టోత్తరం అయితే స్టార్ట్ చేసుకున్నాను. అష్టోత్తరము స్వామివారికి బిల్వదళాలతో అయితే చేసుకుంటున్నాను. బిల్వదళాలు దొరికాయి కాబట్టి బిల్వదళాలతో చేసుకుంటున్నా. స్వామివారికి బిల్వదళాలంటే చాలా ఇష్టము. అన్ని లేకపోయినా 108 లేకపోయినా సరే ఒక్క బిల్వదళం సమర్పించినా మంచిది. నాకు బిల్వదళాలు ఈజీగా అంటే నేను మా హస్బెండ్ ఎళ్లి చెట్టుకి కోసుకొచ్చుకొని వాటిలన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. అంటే ముందు రోజు ఫ్రైడే రోజు కొయ్యకూడదు కాబట్టి మేము ఈ బుధవారమే తెచ్చుకొని వాష్ చేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. దళాలు
అవైలబుల్‌గా లేకపోతే పువ్వులతో అయినా చేసుకోవచ్చు. లేదా అక్షింతలతో అయినా స్వామివారిని అర్చన చేసుకోవచ్చు. మనకి ఏది వీలైతే దాంతో చేసుకోవాలి. డబ్బు ఉన్నవాళ్ళైతే కొనుక్కుంటే ఏం కాదు. లేని వాళ్ళు మాత్రానికి పువ్వులతో కానీ, లేకుంటే అక్షింతలతో గానీ చేసుకోండి. అన్నీ మనకి కావాలి అంటే కుదరదు కదా! కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సొస్తది. నాకివన్నీ దొరికాయి. స్వామివారి అనుగ్రహం వల్లే దొరికాయిలే. ఈ పూజ మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే మాకు బిల్వదళం ప్లాంట్ కనిపిచ్చింది. తులసి దళాలు కనిపిచ్చాయి. అన్నీ కూడా ఈ పూజ స్టార్ట్ అనుకున్నప్పుడే కనిపిచ్చాయి. అంతకు ముందల మేము ఎన్నో సార్లు ఆ ప్లేస్‌కెళ్ళాం గానీ మాకెప్పుడూ కనిపిచ్చలేదు. ఇదంతా గూడా స్వామివారి అనుగ్రహమే అని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి స్వామివారి మీద. తర్వాతయితే మహాలక్ష్మి అమ్మవారికి కూడా అష్టోత్తరం స్టార్ట్ చేశాను. స్వామివారిది అయిపోయిన తర్వాత అమ్మవారికి తులసి దళాలతో అయితే అష్టోత్తరం చేస్తున్నాను. స్వామివారిని పూజించుకుని ఊరుకోకూడదు. స్వామివారికి అమ్మవారిని పూజించినా, అమ్మవారిని స్తుతించినా చాలా ఇష్టపడతారంట. ఆయన ఎంతో పొంగిపోతారంట అమ్మవారిని స్తుతిస్తేను. అందుకోసం ఈ సప్త శనివార వ్రతంలో కంపల్సరీగా అమ్మవారిని కూడా పూజించుకోవాలి. ఇద్దరు అమ్మవార్లని పూజించుకోవాలి. ఆయన బాగా సంతోషపడేది అమ్మవారిని పూజిస్తే నేను. అందుకని మహాలక్ష్మి అమ్మవారికైతే నేను తులసి దళాలతో అర్చన చేసుకున్నాను. అంటే అష్టోత్తరం చేసుకున్నాను. తులసి దళాలతో అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా కొన్ని బిల్వ దళాలనేది సమర్పిస్తాను. అంటే 108 బిల్వ దళాలు స్వామివారికి సమర్పించిన తర్వాత ఒక 10 బిల్వ దళాలు ఉంచుకొని మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం అప్పుడు కొన్ని, మళ్ళీ పద్మావతి అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం అప్పుడు కొన్ని అయితే సమర్పిస్తాననమాట. అప్పుడు ముగ్గురికి సమర్పించినట్లు అవుతుందని. ఇంకా మహాలక్ష్మి అష్టోత్తరం అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరం అయితే స్టార్ట్ చేస్తాను. పద్మావతి అమ్మవారికి తులసి దళాలు, బిల్వ దళాలు, పువ్వులతో అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాము. ఇవేమీ మనకు దొరకకపోతే మనం మనీ కూడా మన దగ్గర ఎక్కువ లేదు, మనం పెట్టలేము ఎక్కువ అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే అక్షింతలతో చేసుకోవచ్చు. ఒక్కొక్క అక్షింత ఒక్కొక్కటి వేసుకుంటా కూడా అర్చన చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నాకివన్నీ దొరికాయి కాబట్టి ఈజీగా అయితే చేసుకోగలుగుతున్నాను. నేను కూడా ఏమి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. తక్కువ ఖర్చులో కూడా స్వామివారి వ్రతం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా డబ్బులవుతాయి. అలాంటివయితే టెన్షన్ అయితే పెట్టుకోకండి ఎవ్వరు కూడాను. మనము మంచిగా టైమ్ స్పెండ్ చేసి అంటే హడావిడిగా పూజ చేయకోకుండా ఎక్కువ టైము నిదానంగా, ప్రశాంతంగా పూజ చేసుకొని, స్వామివారి మీద బాగా నమ్మకం కలిగుండాలి. అలాగే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. ఈ 2 చేసుకోగలిగితే ఆ స్వామి కంపల్సరీ మనల్నయితే అనుగ్రహిస్తారు. ఇది నేను ఫీల్ అయిన. అంటే నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు స్వామివారు మమ్మల్ని చాలా అనుగ్రహించారని నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఆ సంతోషాన్ననేది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. స్వామివారు మాత్రం చాలా దయామయుడు. అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. సమర్పించుకున్న తర్వాత నేనైతే అమ్మవారి కోసం కనకదార స్తోత్రము, ఇంకా అష్టలక్ష్మి స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా పారాయణ చేసుకుని ఇంకా ఫైనల్‌గా అయితే కథలు చదువుకుంటాము. కథలు చదివి లాస్ట్‌లో స్వామివారికి అయితే ఇంకా క్షమార్పణ అయన్నీ చెప్పుకున్న తర్వాత పూజ అయితే ఎండ్ చేస్తాము. ప్రతి వారము భోజనం అయితే మేము ఎవ్వరిని పిలవట్లేదు. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది. ఆవిడని పిలుస్తాననమాట. ఫస్ట్ వారం తను కూడా రాలేదు. సెకండ్ వీక్ నుంచి తను వస్తారు. సెకండ్ వీక్ ఏం చేశారంటే పిల్లల్ని తీసుకొని రమ్మంటే పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇంకా థర్డ్ వీక్ నుంచి పిల్లలు కూడా లేట్‌గా వస్తున్నారని తను ఒక్కళ్ళే వస్తారు. ఇంకా తను భోంచేసుకున్న తర్వాత ఇంకా తను పొద్దున్నే పూజ టైంకి వచ్చేస్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి తను వెళ్ళేటప్పుడు అంత లంచ్ ప్యాక్ చేసి ఇస్తాను. అంటే పిల్లలకి కూడా ప్యాక్ చేసి ఇస్తున్నాను. ఇంకా తను తినేసి భోజనం పిల్లలకు కూడా తీసుకొని వెళ్తారనమాట. అలా కుదిరింది కాబట్టి అలా భోజనాలైతే పెట్టుకుంటున్నాను. కావాలి అనుకుంటే చక్కగా దంపతులను పిలిచి తాంబూలం సమర్పించి భోజనాలు పెట్టుకుంటే ఇంకా బావుంటది. నాకు ఇలా వీలవుతుంది. అందుకనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు కంపల్సరీ దీపాలు కొండెక్కే టైంకి గోవులైతే వస్తాయి. గోమాత, బసవన్న ఇద్దరు కలిసొస్తారు. ఈ ప్రసాదాలు ఉన్నాయి కదా! ఈ అరటిపళ్ళు, నువ్వులుండలు, పాయసము ఇవన్నీ కూడా గోమాతలకైతే పెట్టేస్తాము. మిగిలితే మేము తీసుకుంటాం. మేమైతే పంచామృతంతో అయితే ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తాం పూజ అయిపోయిన తర్వాత. ఫాస్ట్‌ని బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తీసుకుంటాము. ఈ ప్రసాదాలు ఫస్ట్ స్వామివార్లు వస్తారు. ప్రతి వారం వస్తున్నారనమాట. వాళ్ళకి పెడతాము. వాళ్ళు తినంగా మిగిలింది ఏదైనా ఉంటే మేము తీసుకుంటాము. లేకపోతే పంచామృతం కూడా ప్రసాదమే కాబట్టి తీర్థమును పంచామృతం తీసుకొని ఇంక ఇవన్నీ కూడా గోమాతలకైతే పెడతామనమాట. మేమైతే పూజ ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.